హలో దోస్తులు, మన తెలంగాణ స్టైల్లో వంటలు, నాకు నచ్చే మీరందరూ మెచ్చే సూపర్ టేస్టీ రుచులు, చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా అక్క ఈరోజు చికెన్ చేసింది, కానీ నాకు పెట్టకుండానే తినేస్తుంది మొత్తం. అందుకే అంటారు శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారని. అదేం లేదు ఫ్రెండ్స్, ఈరోజైతే చికెన్ కర్రీ సూపర్గా ఉంది. అది చెప్పాలని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అవునా? అయితే లేట్ ఎందుకు ఇంకా? నీ స్టైల్లో ఈ చికెన్ రెసిపీని మన ఆడియన్స్కి చూపించేసేయ్. సింపుల్గా అనిపించే రెసిపీ ఎవరైనా చేస్తారు, కానీ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. నా స్టైల్లో చేసిన ఈ రెసిపీని ఫుల్ వీడియోలో మీరు కూడా చూసేయండి. అవునక్క, చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది కదా. మరి నీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదురా, కుక్ చేసేటప్పుడు స్లోగా కుక్ చేసుకోవాలి. అండ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ మంచిగా కుక్ అయ్యి టేస్టీగా కూడా ఉంటుంది. అక్క, నీ స్టైల్లో ఈ చికెన్ రెసిపీకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, అదేంటో మన ఆడియన్స్కి కూడా చెప్తావా? ఆ, ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని బగారా ఆకు అండ్ యాలకులు లవంగాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి సీక్రెట్ ఏంటి అంటే, కొన్ని ఎల్లుల్లిపాయలు, ఒక ఆనియన్, 2-3 లవంగాలు ముందుగానే పేస్ట్ చేసుకొని దానిని తాలింపులోనే వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు చికెన్ వేసుకోవాలి. అలా చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని అందులో కొంచెము ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అక్క, నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసావు? నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. కానీ పిల్లల వల్ల వీడియో చేయడం చాలా కష్టమవుతుంది. ఇలా పిల్లలు ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? నాలాగా మాత్రం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వీడియోస్ మాత్రం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే వీడియోస్ డిలే చేస్తారో యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడం చాలా కష్టం. ఇక నుండి వీడియోస్ నా ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటా. మీరు కూడా మీ ఛానల్లో గివప్ ఇవ్వకుండా వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉండండి. అయ్యో, మాటల్లో పడి చికెన్ రెసిపీ గురించి మర్చిపోయామండి. చికెన్లో వాటర్ మొత్తం ఇనికిపోయాక అందులో కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కారం మంచిగా ముక్కకి పట్టిన తర్వాత మీ కర్రీ గ్రేవీకి సరిపడాన్ని కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా చికెన్ని ఉడకనియండి. తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీరకు వేసుకొని దింపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. చూశారు కదా ఫ్రెండ్స్, మా అక్క చేసిన చికెన్ కర్రీ రెసిపీని. సో నేను ఇప్పుడే తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో రాయండి. మా అక్క చేసే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.